चलती का नाम गाड़ी, चला की वन लेडी, चलती का नाम गाड़ी, चला की वन लेडी, रंगेली जोड़ी బంగారు బాడి. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ చార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చార్ మహిళ కార్యక్రమం కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మిమ్మల్ని కలవడానికి. అయ్యో నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను తెలుసా రోజు. సుజాత, లక్ష్మి, వినిత అందరూ బాగున్నారా? ఇదిగో నలుగురు ఇక్కడికి వచ్చారు, కలుద్దాం. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు భాగ్యలక్ష్మి, మా వారి పేరు రవీంద్ర. 2 పిల్లలు. ఫస్ట్ పాప లక్ష్మీదేవి ఇంటర్ చదువుతుంది, సెకండ్ పాప విమలత, బాబు వెంకట వీరేంద్ర. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి తెలుసా ఇక్కడికి రావాలని? మరి మీరేమో బిజీగా ఉన్నారు ఇంట్లో పనులతో, నేను మాత్రం వద్దన్నాను. నేను అసలు మరి 3 పిల్లలాయే. నాకు మీరు బిస్కెట్ వేస్తున్నారు మేడం, తీసుకుంటాను మేడం. నేను బిస్కెట్ వేస్తున్నట్టు అనిపించింది. చూడండి, ఇదిగో చూడు ఈ SMS. రాత్రి మా పాపను అడిగి పెట్టాను. SMS ఏమిటి? SMS అంటే మీనింగ్ తెలియదు మీకు, చెప్పరా? SM స్టార్ మహిళ సుమా. అంటే SMS అంటే ఇన్ని రోజులకి మనకి మీనింగ్ తెలిసిపోయింది. ఇదే ఎవరైనా SMS ఫోన్ లో ఇచ్చుకుంటారా? ఆవిడ చేతులతో ఇచ్చేసే కొత్త టెక్నాలజీ. చూడండి మేడం, నాకు ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, మేము SMS పంపించుకుంటాం. చూడండి, SMS పంపించేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రేఖారాణి. హాయ్, హలో అండి. నా పేరు రేఖ, మా వారి పేరు రాజు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తారైనా. నాకు 2 పిల్లలు, వైష్ణవి, లాస్య. హాయ్ సుమా, आप कैसे है? मैं अच्छी हूँ. बहुत सुंदर दिख रहे हैं. थैंक यू. आपका शो मुझको बहुत अच्छा लगता है. पुट्टिना कहाँ से? तब से मैं सुंदर. वो इनका बीच में मैं थोड़ा ரொம்ப நல்லா இருக்கு. நீನು தமிழ் கூட தெரியுமா உங்களுக்கு? கொஞ்சம் தெரியல. தமிழ்நாடுல 5 வருஷம் இருக்கோம். எங்க இருந்தீங்க? தமிழ் தெரியும். எங்க இருந்தீங்க? தமிழ்நாடு தஞ்சாவூர் தான். தஞ்சாவூர்ல இருந்தீங்களா? ஓகே, நீங்க சூப்பரா இருக்கு. என்ன ஹிந்தி தெரியும், தமிழ் தெரியும், அதுக்கப்புறம் என்ன தெரியும் உங்களுக்கு? தமிழ், இந்தியா, தெலுங்கு. எனக்கு சாப்பிட தெரியும். எனக்கு அது மட்டுமா தெரியும், உங்க அது மட்டும் இல்லாம எல்லாமே தெரியும். ఓ పర్వాలేదు, నీకు நல்லா பேசுறீங்க. ఓకే, వెల్కమ్. ప్రతిమ. నా పేరు ప్రతిమ. నేను యాపిల్ లాగా మెరిసిపోతుంది ప్రతిమ. థాంక్యూ. ఇక్కడ దొరికేటువంటి యాపిల్ కి వ్యాక్స్ పూస్తున్నారు, నీకేం పూసారు? నాకేం పూయలేదు, నేచురల్ గా బాగుంది. మైనం పూయలేదా? నా పేరు ప్రతిమ, నేను శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, ఆశల్, ప్రణీల్. వాళ్ళు నాకు టీవీలో చూడాలని చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరికి నా తరఫున హాయ్. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టీవీలో చూడాలనుకుంటున్నారు అనే దాని మీద మీకు అర్థం చేయడం కాదు. అలాగైనా సరే అమ్మ కొంచెం మమ్మల్ని వదిలి వెళ్తుంది కదా అని. అమ్మయ్య టీవీలో ఉందిరా నాయన, మనం ఇంట్లో ఏం కావాలంటే చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు 1 నిమిషం కూడా ఉండరు. నేను తెచ్చాను. ఇక్కడికి వచ్చే ఒక బాబు 6th, ఒక బాబు 1st స్టాండర్డ్. మా పిల్లలు అయితే సుమాతో ఇలా ఉంటుంది, మమ్మీ మమ్మీ అని పాడుతుంటే ఉంటాడు. ఇవి నేర్చుకో. అరవద్దని చెప్పారు, మంచిగా అమ్మ అరవాలి. చాలా హ్యాపీ అయ్యాడు. కాల్ వచ్చింది, నువ్వు వెళ్తున్నావా వెళ్ళట్లేదు, నాకు తీసుకెళ్తున్నావు లేదని యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు మా బాబు. ప్రజ్ఞశ్రీ. హాయ్ సుమా, నా పేరు ప్రజ్ఞశ్రీ. నేను KPHB నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు ప్రణీత్. ఓకే, ఏమంటే నేను చెరిగిన బొట్టు చూసాను, ఇవాళ చెరిగిన పుట్టుమచ్చ చూస్తున్నాను. బ్యూటీ స్పాట్ చెరిగింది. మా సిస్టర్ పెట్టారు. చెప్పండి. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, లవ్. అంటే ఇలా వేసుకొని తిప్పగలుగుతారా? వావ్, అంటే మనం ట్రై చేయాలి. మరీ ఎక్స్పర్ట్ కాదులేండి, కాకపోతే అక్కర్లేదు, మాకు అది కూడా రాదు కదా, అందుకని అది కూడా ట్రై చేస్తాను. కానీ అది కింద పడిపోతుంటే నేను పైనే ఉంటాను. మీ మాటలు పట్టుకోవాలి కానీ ఏదైనా వచ్చేస్తాను. పట్టుకోవట్లేదండి, అంతే అంతే. మీ ఖాళీ ఎక్కడ పట్టుకోవడం? పట్టుకోవడానికి చేతులు ఖాళీ లేదు. అందరికి చేతులు అంటారు కదా, నాకు నోరు ఖాళీ లేదు. చేతులు ఖాళీ. వాడుకోండి అమ్మా, వాడుకోండి చేతులు. వాడుకోమన్నారు కదా, వాడుకోమంటే ఇలా వాడుకుంటారు అనుకోలేదు నేను. చూస్తుంటారు అలాంటి పిచ్చోళ్ళని మీరు ఎక్కడా చూస్తుంటారు. చేతులు నొక్కుతారేమో అనుకొని ఇచ్చాను నేను. అప్పా అక్కడ దాకా వెళ్ళారు కదా, కొంచెం ముందుకెళ్ళారు. కొంచెం ఆవిడ షేక్ ఇచ్చిన దాంట్లో దవడ అటు వచ్చింది. 48 ఫ్రేమ్స్ లో చూడండి. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. మనల్ని ఎన్ని సినిమాల్లో ఎన్ని పాత్రలతో కడుపుబ్బా నవ్వించారో రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చక్కగా ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉండాలని అందరం కోరుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీ బర్త్డే అండి.
క్వశ్చన్స్ అడుగుతాం, మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్తారు. రేఖ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టమాటో కూరలో ఏం వేస్తారు? నిప్పు. పాలల్లో బ్రెడ్ కలుపుకుంటే ఏమవుతుంది? తాగుతాం. ప్రేమం సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. కలలొస్తే ఏం చేయాలి? కూర్చోవాలి. పాము కనిపిస్తే ఏం చేయాలి? పడుకోవాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? దుఃఖం వచ్చినప్పుడు. కారం ఎక్కువ నోరు మండితే ఏం చెయ్యాలి? పెట్టి కడుకోవాలి. వెటకారం అంటే ఏంటి? గొడ్డుకారు. బాద్షా సినిమాలో హీరో ఎవరు? టైమ్ అప్. టమాటో కూరలోకి నిప్పేస్తారంట, కొంచెం ఇలా గ్యాస్ కింద నుంచి తీసుకొని. పాలలో బ్రెడ్ కలుపుకుంటే తాగాలి అన్నారు, అది తాగొచ్చు, అలా కాకుండా ఇంకేమైనా సంథింగ్. ప్రేమం సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరే. కలలొస్తే కూర్చోవాలి, పాము కనిపిస్తే పడుకోవాలి, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? దుఃఖం వచ్చినప్పుడు. ఓకే. కారం ఎక్కువ నోరు మండితే సబ్బుతో నోరు కడుక్కోవాలంట, తెలుసా మీకు? అసలు ఇప్పటి వరకు మనకి విషయం తెలియదు. మనం ఏదో మజ్జిగనో పంచదారనో బెల్లమనో వెళ్తున్నాం కానీ ఇప్పటి నుంచి వెంటనే కొంచెం సబ్బు తీసుకొని పూసుకొని కడిగేసుకొని మింగేసేయాలి. వెటకారం అంటే గొడ్డు కారం. 7 రాంగ్ 70 పాయింట్లు. కోస్తున్నాడు. ఓకే. అన్ని వంటలోనే ఉప్పేస్తాం సుమా. ఉప్పులో ఏం వేస్తాం? ఉప్పులో ఏం వేస్తామా? ఉప్పులో స్పూన్ వేస్తాం. వెరీ 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 గుడ్. కానీ నిజం చెప్పండి, ఎంత మంది ఉప్పులో స్పూన్ వేస్తున్నారు? ఆడవాళ్ళలో చాలా మందికి ఉండే అలవాటు ఏమిటంటే అలా తీసి సుమా డబ్బా పెద్దదైతే స్పూన్ కంపల్సరీ కావాలి, చిన్నదైతే చేయి చాలు. ఎక్కువగా చెయ్యితోనే ఉప్పు పడుతుంది. కారపొడికి మాత్రం స్పూన్ చూస్తాం, లేదంటే ఇలా అని ఇలా అన్నాం అనుకో ఆ తర్వాత కారం కనిపిస్తుంది. ప్రజ్ఞశ్రీ రెడీ? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్కకి మేకుని కొడితే ఏమవుతుంది? పాలొస్తాయి. కరివేపాకు ఏ చెట్టుకి ఉంటుంది? వేప చెట్టు. కర్రీ అంటే తెలుగులో ఏంటి? అన్నం. నువ్వు ఎన్ని సినిమాల్లో నటించావు? 10. టేబుల్ మీద ఏముంటాయి? పాములు. వెడ్డింగ్ కార్డ్ ఎందుకు ఇస్తారు? పనేం లేక. ఆవలింతలు వస్తే ఏం చెయ్యాలి? పరిగెత్తాలి. టైమ్ అప్. చెక్కకి మేకుని కొడితే పాలు వస్తాయంట, పాలవాడు రాకపోతే ఈసారి పని చేయండి. కరివేపాకు ఏ చెట్టుకి ఉంటుంది? వేప చెట్టు. కర్రీ అంటే తెలుగులో అన్నం. మీరు 10 సినిమాల్లో హీరోయిన్ గా చేశారా? ఏంటా పేర్లు? నా పేరు సుమ. సినిమా పేరే సుమా. నా పేరు సుమా. సినిమా పేరు నా పేరు శివలాగా. అయ్యో నాకు తెలియలేదు భాగ్యలక్ష్మి, నేను అలా అనుకోలేదు. ఇంకా రాజీవ్ కనకాల. అది కూడా సినిమా పేరే. చెప్పే మక్కువ పేరు జోరు. నువ్వే. అందులో కూడా చేశారు మీరు. చెట్ల మీద కదా పాములు ఉండేవి, టేబుల్ మీద కూడా ఉంటాయా? టేబుల్ మీద ఉంటాయంట, తినేటప్పుడు జాగ్రత్త. వెడ్డింగ్ కార్డ్ ఎందుకు ఇస్తారు? పని లేక. ఇలాంటి ఆన్సర్ చెప్తే ఇవ్వము. 5 రాంగ్ 50 పాయింట్లు. పొడుపు కథ అడగాలనుకుంటున్నాను. అడగండి. ఆ పొడుపు కథ ఆవిడనే ముందుగా పొడిచినట్టుంది. ఆవిడకి ఆ పొడుపుతో మాట రావట్లే. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏంటది? వస్తుంది. చెప్పులు కాదు. చెప్పులు కొమ్ములు ఉంటాయి కదా, ఇటు అటు ఉండేవి కొమ్ములు. అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. నేనే మనిషిని ఎక్కాను, ఇది ఏనుగు అంబారి అన్నమాట. లేదు సుమా, నత్త. ఓకే, నత్త కొమ్ములు. ప్రతిమా రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆవలింతలు వస్తే ఏం చెయ్యాలి? పడుకోవాలి. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరే. నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పరిగెట్టాలి. ఎవరైనా పాడుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏడాలి. పిల్లికి పళ్ళు ఎన్ని ఉంటాయి? 1000. జయసుధ ఏ సినిమాలో ఉంది? ప్రేమతో. 10ని తెలుగులో ఏమంటారు? 2. కారుకి ఏం పోస్తే అది పరిగెడుతుంది? సెంట్. బొబ్బిల్ రాజా హీరో ఎవరు? టైమ్ అప్. ఆవలింతలు వస్తే పడుకోవాలి, ఇది కరెక్టే. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ నేనే. హాసిని. కుదిరితే ఒక కప్ కాఫీ, 4 మాటలు. నిద్ర రాకుండా ఉండాలి అంటే పరిగెత్తాలి, ఇది కూడా కరెక్టే. నిద్ర మానేయడానికి మనం కొంచెం యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా. ఎవరైనా పాడుతున్నప్పుడు ఏడవాలి. ఎవరు పాడతారు? మీరందరూ ఏడుస్తారు. అయితే నువ్వు పాడు. ఓ సుమా, ఓ సుమా, నీ మనసు నీది కాదు. ఓ సుమా, ఓ సుమా, నీ మనసు నీలో లేదు. ఎప్పుడు కనకాల వెనకాలే వెళ్ళి ఏడవాలి, లేకపోతే మార్కులు ఇవ్వము. ఏడుపు వస్తుంది. నిజంగానే ఆ పాట కొంచెం ఏడుపు నేను వస్తుంది. పాడను. ఈవిడ పాడతారంటే మీరు ఏడవండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సుమతో ఆడే శుభవేళ ఇది. చారు మహిళ సుమ కనకాలతో ఆడుతూ ఉంటే కన్నులు పండగ కదా.
ఏదో చెప్పాలని ఎంతో ఆడాలని గెలిచే ఆనందంలో సుమను వదిలి వెళ్ళలే. సుమను వదిలి వెళ్ళలేము ఉండలేము మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సుమతో ఆడే శుభవేళ ఇది. మీరు ఇంత కష్టపడి పాడుతున్నారా? ఆవిడ జుట్టు సర్దుకునే పనిలో ఉన్నారు. ఆవిడ ఆడవడం మేనేజర్ చూడండి. ఆవిడ లోపల ఏడుస్తోంది. షీస్ క్రైయింగ్ ఇన్సైడ్. బాగుంది, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు పిల్లి నోరు చూడలేదు కాబట్టి ఇది రాంగ్ అని నేను అనుకుంటున్నాను. 1000 పళ్ళు ఉంటాయంట పిల్లికి. జయసుధ ఏ సినిమాలో ఉంది? ప్రేమపుత్ర. ప్రేమతో. ఓకే. 10ని తెలుగులో 2 అంటారు. కారుకి ఏం పోస్తే అది పరిగెడుతుంది? సెంట్. సెంటు పోసినటువంటి కార్లు మంచి ఐడియా. ఆలోచించండి. పెట్రోల్ డీజిల్ లోకి కాస్తంత సువాసనలు వెదజల్లేటువంటి సుగంధ ద్రవ్యాలని వాడండి. రోడ్ అంతా హాయిగా ఉంటుంది. మా కారు నడుస్తుంది, స్మెల్ వస్తుంది మంచిగా. అసలు ఇందులో సుఖపడేది ఎవరో చెప్పు. ఇందులో సుఖపడేది ఎవరు? వెనకాల వచ్చేవాళ్ళు. వెనకాల వచ్చేవాళ్ళు కూడా కారు లోపలే ఉంటారు. ఇంకెవరు? కొంతమంది చెప్పండి మీరు. కమాన్. కారు లో ఒకవేళ సుగంధ ద్రవ్యాలు వాడితే ఎవరు సుఖపడతారు? మెయిన్ గా సుఖపడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. చెప్పాలి మీరు చెప్పగలరు. డ్రైవర్. ట్రాఫిక్ పోలీస్. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు. భాగ్యలక్ష్మి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలవాడు ఏం పోస్తాడు? నీళ్లు. ఇనప రాడ్లని ఎవరు తింటారు? బంగారం దొరికితే ఏం చేస్తావు? తినేస్తా. చేపలు దేని మీద ఆడుకుంటాయి? సోఫా మీద. నగలు బాగా ఎవరు ధరిస్తారు? మగవాళ్ళు. పిడుగులు ఎప్పుడు పడతాయి? ఎండొచ్చినప్పుడు. పాయసం ఎప్పుడు తినాలి? బాధేసినప్పుడు. రాయ్. టైమ్ అప్. పాలవాడు ఏం పోస్తాడంటే నీళ్లు పోస్తాడుగా. ఇనపరాళ్ళని ఎవరు తింటారు? చెప్పలేదు. బంగారం దొరికితే తినేస్తావా? తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పట్లేదు. చేపలు సోఫా మీద ఆడుకుంటాయి. నగలు బాగా మగవాళ్ళు ధరిస్తారు. మగవాళ్ళు వడ్డాణాలు, వంకీలు, పాపిడి పిల్లలు, చెవుదిద్దులు, పట్టీలు అన్ని వేసుకుంటారు. వస్తోంది, ఆ కాలం కూడా వస్తోంది. ముందుగా చెప్పింటాను. అయినా ఒకప్పుడు రాజులు వేసుకునేవాళ్ళు కదా. పిడుగులు ఎండొచ్చినప్పుడు పడతాయి. పాయసం ఎప్పుడు తినాలి? వానొచ్చినప్పుడు. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నేను అడగండి. ఆలమూరు హంస, దాని కాళ్ళు కొరస, ఎన్ని ఏ వర్గాల వారైనా తింటారు. కోడా? కోడికాళ్ళు చిన్నగానే ఉంటాయిగా. తినరుగా కాళ్ళు తింటారు. కోడికాళ్ళు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా మీకు? ఒకవేళ పెద్దగా ఉండుంటే గుడ్డు పైనుంచి పడి పగిలిపోయేది కదా. పాపం ఎవరు తినడానికి ఉండకపోను. అందుకని కోడికి దేవుడు చిన్న కాళ్ళు ఇచ్చాడు. అన్ని ప్రకృతిలో ఆ భగవంతుడికి తెలిసి ఇచ్చాడు అన్ని. ఇంతకీ ఆన్సర్ ఏంటి? కిల్లి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. చూడండి భాగ్యలక్ష్మి. అక్కడ ఇక్కడ. ఏ రామ్ చరణ్, బి ఇలియానా, సి రాణా, సి రాణా, డి చిరంజీవి. ఫైనల్. ఫైనల్. ఏ రామ్ చరణ్. అవునా? రామ్ చరణ్. చూద్దాము. ఓకే. డి ఇలియానా లాగా ఉందా? నాకు రాశి కన్నెలా అనిపిస్తుంది. ఇలియానా లాగా కూడా ఉంది. చూద్దాం. అవును. సి రాణా. అవునా కదా? చూద్దాము. అండ్ డి రాజేంద్ర ప్రసాద్ గారు. చిరంజీవి గారు అన్నారు కదా. చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫోటో కూడా వచ్చేసింది. 3 కరెక్ట్ 30 పాయింట్లు. ప్రతిమ చూడు. సి బ్రహ్మానందం, బి రామ్, డి శృతి హాసన్, ఏ క్లూ సుమా.
చెప్పా చిరంజీవి. ఫైనలా? ఫైనల్. ఏ చిరంజీవి గారంట? అవునా? కాదు. మరి ఎవరు? నాగార్జున. నాగార్జున గారట. చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. మంచు విష్ణు. బి రానక బి రామ్. రామ్. రామ్ అవునా కదా చూద్దాం. సి బ్రహ్మానందం. చూద్దాము. ఎస్. అండ్ డి శృతి హాసన్ కాదు, జెనీలియా. జెనీలియా లాగా ఉంది. చూద్దాం. జెనీలియా. 2 కరెక్ట్, 20 పాయింట్లు. ప్రజ్ఞశ్రీ చూడండి ఇప్పుడు. ఏ కాజల్, బి శ్రీయ, సి కమలాసన్, డి కృష్ణ. డి కృష్ణ. ఓకే ఫైనల్. ఫైనల్. ఏ కాజల్ అన్నారు కదా? ఏ కాజల్. చూద్దామే. Baby, one more time. Malli malli cheppamata, one more time. One more time, baby, one more time. Malli malli cheppamata, one more time. Oh, one more time. వెళ్ళిపోయింది. మంచి ఊపు వచ్చినప్పుడు మీరు సాంగ్ తీసేశారు. అయ్యా ఆయన మన అది ఎన్టీఆర్ సాంగ్ కాబట్టి. One more time. కళ్ళతోటి నవ్వి నన్ను గాయపరిచావే, పెదవితోటి సైగ చేసి నిద్ర చెరిపావే. మది ఊగేసి ఉయ్యాలా, నీతో ఆడింది జంపాలా. నాకు నానా రకాల నచ్చావే బాలారా. దరనా, 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 దరనా. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మేము చిటికల డాన్స్ చేసాం. మనం ఏం చేసాం? చిటికల డాన్స్. మీరు కూడా చేసుకోవచ్చు ఈ చిటికల డాన్స్. చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినవి చిటికలు వేసుకోవడానికి వేళ్ళు. యా, చిటికల వేలు అక్కర్లేదు దీనికి. బటన్ వేలు మాత్రం కంపల్సరీగా కావాలి. దాంతో మీరు ఇలా 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 వేసుకుంటూ మొత్తం సాంగ్ అంతా చేసుకోవచ్చు. అప్పుడు మీరు మాలాగా అందంగా ఉండొచ్చు. మీరు ఇందాక చూసారు కదా, అది డెమో మాత్రమే. మా దగ్గర ఫుల్ చిటికల డాన్స్ ఉంది. థ్యాంక్ యూ. మాయ చేసా. అయిపోయింది, చిటికల డాన్స్ అయిపోయింది. ఇవాళ నా వేళ్ళు ఇంకా పనిచేయవు. ప్లీజ్ గో అవే. పనిచేయట్లా వేలు. గో అవే. ఏంటి సుమ్మా, నాకే అనుకుంటే నీకు నాకన్నా ఉన్నట్టు. ఇదిగో చూడు ఎట్లా అయిపోయా వేళ్ళు. అబ్బా కొంచెం మసాజ్ మా చేసుకోవాలి. ఏరియాలో నన్ను జూనియర్ సుమా అంటారు. అంటే నీకన్నా ఏజ్ తక్కువ అని కాదు, అంటే చెప్తారు అనమాట. జూనియర్ సుమా లాగా బిహేవ్ చేస్తుంటా అనమాట ఇంటి దగ్గర. అవునా? అవి చేయండి ఇవి చేయండి అని గేమ్స్ పెట్టేసి. నేను ఇంత పిచ్చిగా చేస్తాను నన్ను అనుకోలేదు. అంటే కానీ మనకు అవతల నుంచి చూస్తేనే కానీ అర్థం కాదని ఇవాళ అర్థమైంది నాకు. నేను కంట్రోల్ చేసుకుంటాను అన్ని. నేను బి శ్రియా కదా, చూద్దాం. నీకు ఇస్తున్నానంటే నీకు. స్టార్టింగ్ అమ్మాయి చేసింది, ఏంటి మనం చేసాం. సి కమల్ హాసన్ గారు. చూద్దాం. అవును.
ఆయన యాక్టింగ్ లో ఎన్నో కనిపెడుతూ ఉంటారు, మనమేమో ఇవాళ చిటికల డాన్స్ కనిపెట్టాం. ఏంటో డి కృష్ణ గారా? నేను పప్పులో కాలేసినట్టే నువ్వు పప్పులో కాలేసావు. అది డిస్ప్లే అయ్యే ముందు స్ట్రైక్ 3 కరెక్ట్ 30 పాయింట్లు. రేఖ చూడండి. ఏ వెంకటేష్, డి నాగ చైతన్య, డి ఎవరు, డి చాలా ఈజీ. ఏ వెంకటేష్, డి సమంత, డి నాగ చైతన్య, వెంకటేష్ లాగానే ఉండు ఇంకో అతను ఉన్నాడు, ఎవరు అతను? కార్తీక్. ఫైనల్. వెంకటేష్ సమంత అయినా కాదా? సుమారు 2 సార్లు చెప్పవా? ఒకసారి వద్దు. ఏం చెప్పాలి ఆన్సర్? అందరు ఒకసారి అడుగుతారు కదా. సూపర్. కొంచెం కూడా నేర్చుకోకపోతే 3 సార్లు చెప్పమని ఉంటే నేను చెప్పుండేదాన్ని. నాకు 2 సార్లు అచ్చిరాదు కాబట్టి నేను చెప్తాను. సరే ఒకటే చెప్పాయి. ఒకటి నేను చెప్పనుగా. అయితే ఫైనల్ ఆన్సర్ చెప్పాయి. ఆన్సర్ నాకు తెలిస్తేగా చెప్పడానికి. వెంకటేష్. ఓకే నేను చెప్తావా? చెప్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఏం చెప్తే చెప్పాలి. భానుమతి గారు కరెక్ట్. ఓకే వెంకటేష్, భానుమతి. సి భానుమతి గారు. భానుమతి కాదు. అయితే మరి సుమా చెప్తే చెప్తానన్నావుగా. చెప్పు. వెంకటేష్, కార్తీక్, భానుమతి, నాగ చైతన్య. ఓకే వెళ్ళు. ఫైనలా? ఫైనల్. ఏ వెంకటేష్ వరకు నేను హామీ ఇవ్వగలుగుతాను. మిగిలినది ఏది మన జ్యూరిస్డిక్షన్ లో లేదు. చూద్దాం. మర్రి మతిలేని సుందర్రే జింగు చక్కు చా చక్కు జింగు చక్కు చా గోపాల బాల పరగి గోల ఏకైపు ఏల ఊతర వయ్యాల మై గల్లో మయ సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరే సరదాల గారడి జింగు చక్కు చా చక్కు జింగు చక్కు చా ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చేసినట్టు ఈ వేళ్ళు 2 ఇచ్చేయాల్సి వస్తుంది. చేతులు ఇంకొక 10 వేళ్ళు ఇస్తే బాగుంది. కాళ్ళతో చిటికలేద్దాం. బి కార్తి. కళ్ళు చెక్ చేయించుకో. పక్కన ఎవరు లేరా ఐ స్పెషలిస్ట్ నీకు? అందుకనే నేను అడిగాను. కార్తికేయనా? కార్తిక్ అంటే సూర్య వాళ్ళ తమ్ముడు. ఏదో మొత్తం కార్తిక్. అది నిఖిల్. సి భానుమతి. సమంత లేదమ్మా, నువ్వు భానుమతి చెప్పారు. అయినా అది ప్రియమణి ఏమో. అది ప్రియమణి. డి అయినా నేను భానుమతి అంటే నువ్వు ఎలా చెప్తావు? భానుమతి గారు అయ్యి ఉంటే ఆవిడ లిప్స్టిక్ బ్లాక్ కలర్ లో ఉంటుండేది. ఎందుకంటే అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. పింక్ కలర్ లో ఎలా ఉంటది? ఆలోచించాలమ్మా. ఇక్కడికి వచ్చాను. డి రవితేజ. అది ఎంత బాగా అనిపిస్తుంది అసలు. క్లియర్ గా ఉంది. చూద్దాం. ఆయన కళ్ళజోడు నువ్వు వాడు. 1 కరెక్ట్ 10 పాయింట్లు. అందరి స్కోర్ ఒకేలా ఉందా? ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దామే. అందరికి 80. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. బస్ వస్తుంది ఇప్పుడు. దాని మీద ఊరి పేరు సినిమా పేరు ఉంటుంది. తెలిస్తే బజర్ నొక్కి తక్కువ 10 సెకండ్స్ లోపల చెప్పేయాలి. రెడీ? ఫస్ట్ బస్సు. చెప్పండి. కార్తికేయ. కార్తికేయ. చూద్దాం. స్వాతి పరిగెడుతుంది. చేతిలో త్రిశూలం ఉంది. కార్తికేయ. చందు మొండేటి. 10 పాయింట్లు. అన్ని బస్సులే. నా దగ్గర కార్లే లేవు. భాగ్యలక్ష్మి. చంపపేట అంటే నేను చంపపేట. చంప ఒకటే కానీ ఈ చంపడమా? ఈ చంప. మార్కులు రాకపోతే చూద్దాం.
అచ్చంపేట అచ్చంపేట -10. ఈ 10 ఎవరికి ఇస్తారు? ఏం చేయాలి? ఉన్నాయి కదా ఇవి తీసుకొచ్చి ఇలాగా ఈ బాల్ ఇందులో పెట్టి వైట్ లో పెట్టాలా? వైట్ లో పెట్టేసి దాన్ని ఇది ఉంది కదా ఇలా హెడ్ కి పెట్టుకునేసి ఇది ఇక్కడ నుంచి ఇలా వెనక్కి బాల్ కింద పడిపోకూడదు, ఇలా లాక్కుంటూ వెనక్కి వెళ్ళాలి. ఈ వైట్ వరకు రావాలా? వైట్ వరకు రావాలి. ఓకే, బానే ఆడేసావు. బాల్ కింద పడితే ఇంకా పాయింట్స్ ఇవ్వను. ఇదిగో ఇలా అయితే చాలా సులువుగా ఉంది, కానీ కుంటుకుంటూ వెనక్కి రావాలి. అలా పెడదాం. ఒక పని చేద్దాం, దీన్ని నీ తలకి కడదాం, అప్పుడు వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. నా తలకి కడతావా? తలకి కాదు, వాళ్ళ తలకి. అర్థం చేసుకో, నువ్వు పాయింట్లు ఇవ్వకూడదు కదా వాళ్ళకి, వాళ్ళు కొంచెం కష్టపడాలి కదా. నీకు ఇదే ఛాన్స్ వాళ్ళని కష్టపెట్టడానికి. మనలోని శాడిజం ని బయటకు తీయాలి. నాకు అసలు చాలా ఎక్కువ ఉందా? మీ ఆయన మీద చూపిస్తావా? ఓకే, దా ప్రతిమ. జిమ్మి కుంటుకుంటూ వెళ్ళాలి. చేత పట్టుకోవద్దు. నో హ్యాండ్. రెడీ 1 2 3 గో. కింద పడిపోకుండా ఆవిడకైతే మరి హెయిర్ బ్యాండ్ వేసినట్టుంది. ఇలా రండి, అది బయటికి రావాలి. అంటే మీరు పక్కకో పైనకో వెళ్ళండి. అక్కడ నడవచ్చు, మీరు నడవచ్చు. కొంచెం రైట్కి రండి. చాలు. ఓకే చాలు మాయ్. అమ్మో, ఆవిడ స్టార్ మైల్ అయిపోదామని అక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసు. ట్రైల్. నెక్స్ట్ రేఖ రండి. ఒక్కసారి కాలు 2 సార్లు కాలు కింద పెట్టకూడదు. అప్పుడే నేను పాయింట్స్ ఇస్తాను. తీసుకొచ్చేయండి అమ్మా. అమ్మమ్మ కాలుతో తొక్కదు దారాన్ని. స్టార్ట్. కుంటూ కమాన్, మీరు కుంటగలరు. కమాన్, కుంటండి. పైకి వెళ్ళిపోండి, అలాగే ఆడదులేండి. ఓకే, ప్రజ్ఞ రండి, పట్టుకొచ్చేయండి ఇలాగా. రెడీ 1 2 3 గో. ఈవిడికి డాన్స్ వచ్చు కదా, అందుకే బాగా కుంటగలుగుతుంది. మెట్లు. ఓకే, ఎవరు బాగా కుంటారు? ప్రజ్ఞ 10. తర్వాత బస్సు. భాగ్యలక్ష్మి. ఆర్య 2. చూద్దాం. ఆర్య 2. ఆర్య 1 అయితే ఇవ్వం. ఆర్య 2 కరెక్ట్, 10 పాయింట్. తర్వాత ప్రజ్ఞ. మదినేపల్లి. చూద్దాం. ముదినేపల్లి మధ్యలో ముద్దుగుమ్మ, ఆ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ. నీకు రాలే, మీరు మదినేపల్లి అన్నారు, ఇది ముదినేపల్లి. -10. ఎవరికి ఇస్తారు? రేఖ. నేను ఇచ్చాను కదా ప్రజ్ఞ ఇందాక నీకు. నా పాయింట్ స్కోర్ తక్కువ ఉంది కదా పాప. సేమ్ స్కోర్ నేను ఇచ్చాను కదా. 3 పోయినాయి కదా. 80 సేమ్ స్కోరు. నాకివ్వు. భాగ్యలక్ష్మి. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, జాగ్రత్తగా వినండి. డైలాగ్. హ్యాపీ బర్త్డే టు యూ. రాజకుమారుల్లా ఉన్నావురా నా బంగారు తండ్రి. నీకేం తక్కువరా. మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కాని పద. సావిత్రి వస్తున్నానండి. ఇది విన్నావా? నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ని ప్రశ్నిస్తున్నాడు. మా ఆవిడికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, రోజు నిద్రలో లేచి నడుస్తూ పక్కింటికి వెళ్తోంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. దానికి ఆ డాక్టరు, మీ ఆవిడ తీసుకెళ్లి పక్కింట్లో పడుకోబెట్టండి, అక్కడి నుంచి నిద్రలో లేచి నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు. ఈ సంభాషణలో పుట్టినరోజు చేసుకుంటున్న హీరో ఎవరు? రేఖ. రాజకుమారుడు కాదు.
ఫాస్ట్ భాగ్య రాజేంద్ర ప్రసాద్. మళ్ళీ అనండి. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో ఉన్న మరో నటుడు ఎవరు? రేఖ. సత్యనారాయణ. కైకాల సత్యనారాయణ గారు కరెక్ట్. నెక్స్ట్ డైలాగ్. అమీర్పేటలో సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కదరా, ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా వెధవా. భార్యామణి సీరియల్లో అలేఖ్యను చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. శవాలతో సెల్ఫీ తీసుకునే సైకో వెధవా, కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర వెధవా, శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి వెధవా. మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. ఒరే ఎప్పుడు నేను దీవించాను నిన్ను యూజ్లెస్ ఫెలో. ఇక నీతో నేను చావలేను గానీ వెళ్ళి వాడిని పిలువు. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు? రేఖ. అర్జున్. అల్లు అర్జున్ కాదు. అల్లు అర్జున్ ఆయన రాజారాజా అంటాడు పేరు. ఫాస్ట్ భాగ్యలక్ష్మి. పోసాని మురళీకృష్ణ. కరెక్ట్ గా చెప్పాలి. పోసాని కృష్ణ మురళి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం పోసాని కృష్ణమురళి గారు ఏ సీరియల్ గురించి చెప్పాడు? ప్రతిమ. భార్యామణి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటరా? నీలాంటి వాళ్ళని వదిలేస్తే మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, పబ్లిక్ చస్తూనే ఉంటారు. నీదేం పోయిందిరా? చచ్చేది అమాయకులు కదా. నువ్వు ఉండకూడదు. నన్ను చంపితే చేస్తావు. ఛా, తిరిగి వాళ్ళ బతకాలనుకుంటే పెళ్ళం పిల్లలతో హాయిగా ఏదో జాబ్ చేసుకుంటుండేవాడిని. ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని కాదు. నేను చావటానికైనా చంపటానికైనా సిద్ధం. అది తెలిసే ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. నేను సిద్ధం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ప్రజ్ఞ. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? క్లూ కావాలా? క్లూ. రెడీని తెలుగులో ఏమంటారు? రేఖ. పాస్. భాగ్య. సిద్ధం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు. దీపావళి అంటే నీకు అంత ఇష్టమా? అవును. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు వేసుకొని నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొద్దిగా స్వీట్ తిని 2 లక్ష్మీ బాబులు టొప్పు టొప్పు అని పేల్చి ఒకే ఒక చిచ్చుబుట్టి అని కాల్చి ఆ రోజు రాత్రి గాని ఆ తెల్లవారి గాని నీ మొహం చూస్తూ ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ డాక్టర్ ని ఎప్పటి వరకు టైం అడిగాడు? ప్రతిమ. దీపావళి బాంబులు కాల్చిందాక కాస్త టైం కావాలి. దీపావళి వరకు. దీపావళి. ఓకే, 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? క్లూ 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 క్లూ. అందరికి క్లూ ఇస్తున్నాను, ఎవరైనా బజర్ నొక్కొచ్చు. నాగార్జున హీరోగా చేసిన సినిమా అన్న. రేఖ. మాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ మొత్తం జరగాలి. నర్సింగ్ యాదవ్ గారి క్యారెక్టర్ మన రేఖ చేస్తోంది అండ్ వేణుమాధవ్ క్యారెక్టర్ భాగ్యలక్ష్మి చేస్తుంది. నర్సింగ్ యాదవ్, వేణుమాధవ్. దీపావళి వరకు టైం ఇవ్వండి అన్నా. నీకు దీపావళి అంటే అంత ఇష్టమరా? ఇష్టమన్నా. ఆ రోజు దీపావళి చేసుకొని స్వీట్స్ తిని లక్ష్మీ బాంబు ఒకటి 2 టపాసాలు టప్పు టప్పు మని కాల్చుకొని ఒకటి ఆకాశం సుయ్య నిలిగించి అప్పటిదాకా బతకాలని ఉందన్నా. బాగా ఏడ్చారు రండి. ఏడ్చినట్టుంది ఏడుపు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నారు భాగ్యలక్ష్మి. రండి. మీరండి. ప్రతిమ. రేఖ. ప్రజ్ఞ. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇలా వేసుకోండి. దీనికి 2 క్లిప్పులు పెట్టుకోండి. 1 2. ఇప్పుడు బాటిల్ తీసుకోండి. ఇక్కడ తాడు పెట్టాం కదా, తాడుకి దీన్ని ఇలా పెట్టేసి టైట్ చేసాం. ఇప్పుడు ఈ క్లిప్పులు దీనికి పెట్టాలి. అటొకటి ఇటొకటి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 2 క్లిప్పులు పెట్టుకొని ఒక బాటిల్ తీసుకొని వెళ్ళాలి. లాస్ట్ లో 3 ఉంటేనే 30 పాయింట్. 2 చేతులు వాడుకోవచ్చు కదా? 2 చేతులు వాడచ్చు. రెడీ? 1 2 3 గో.
టైం అప్. ఒక్కొక్క ఐటమ్ కి 10 పాయింట్లు. సో 30, 60, 90. రెడీ? 1, 2, 3 గో. ఈ మూడో దాంట్లో రెండో క్లిప్ లేదండి. నేను వస్తే పడింది కదా. కాదు కాదు, టైం అయిపోయే లోపే పడిపోయింది. టైం అయిపోయే లోపు పడింది కానీ టైం అయిపోయిన తర్వాత పడితే ఓకే కానీ. సో 30, 60, 90. రెడీ? 1, 2, 3 గో. అయ్యా ఈ క్లిప్ పాడైపోయింది. తీసేయండి మరి, వేరే క్లిప్ తీసుకురండి తొందరగా వెళ్ళి. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత లాస్ట్ క్లిప్ పెట్టారు. అయ్యా అది చిన్నదిగా ఉంది రాలా. మూడో సెట్ ది టైమ్ అప్ కాబట్టి మీకు ఆ రెండు లెక్కలోకి వస్తాయి. మూడోది అసలు లేదా? ఉందిలే. 30, 60, 70, 80 పాయింట్స్ వచ్చాయి. రెడీ? 1, 2, 3 గో. మీ టార్గెట్ 100 ప్రతిమ గెలవాలి అంటే, లేదంటే భాగ్యలక్ష్మి విన్ను. 100 అంటే 3 సెట్లు, 4 సెట్లు. భాగ్యలక్ష్మి నెల్లూరా శ్రీకాకుళమా? నెల్లూరు 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 నెల్లూరు. అసలు అదే నెల్లూరు మంగమ్మ శబ్దం చేసొచ్చు. టైమ్ అప్. 2 సెట్లు పెట్టారు అంతే. 60 పాయింట్లు వచ్చాయి. ఈరోజు విన్నర్ నెల్లూరు భాగ్యలక్ష్మి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్. ఇక నెల్లూరు
కూలర్ భాగ్యలక్ష్మి రావడం చాలా కష్టము. ఏ కూలర్ కూడా నీదే భాగ్యలక్ష్మి. ఈ రోజు నెల్లూరు మొత్తానికి గాలి కోసం తీసుకొస్తుంది మన భాగ్యలక్ష్మి. నెక్స్ట్ ఎవరో తెలుసుకుందాము నెక్స్ట్ స్టార్ మైడ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. హ్యాపీ పేరెంట్స్ డే. ప్రతి జన్మ వీళ్ళకి పుట్టాలని అదిగా వచ్చేస్తాంది. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చేది